श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः భక్తరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకుంటాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో 29వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 30వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. युधिष्ठिर उवाच सकथं काञ्चनस्तीवी सृञ्जयस्य सुतो भवत् पर्वतेन किमर्थं वा ततस्तेन ममारज. ధర్మరాజు అడిగాడు, సువర్ణశ్చీని సృంజయుని కొడుకు ఎలా అయ్యాడు? పర్వతుడు అతన్ని సృంజయునికి ఎందుకు ఇచ్చాడు? సువర్ణశ్చీవి ఎలా మరణించాడు? సువర్ణశ్చీవి అంటే బంగారాన్ని వెలికెక్కేవాడు అనమాట. అంటే శరీరంలో ఉన్నదంతా బంగారమే, వాంతి చేసుకున్నా బంగారమే వస్తుంది. యదా వర్ష సహస్రాయు తదా భవతి మానవః. కథమ ప్రాప్త కౌమారః సృంజయస్య సుతో మృతః. అతను 1000 ఏళ్ల ఆయువు కలవాడైనప్పుడు కౌమార దశ రాకుండానే ఎలా మరణించాడు? ఇవన్నీ ధర్మరాజు ప్రశ్నలు. అంటే అప్పటి వయో ప్రమాణం అదేనమాట. ద్వాపర యుగంలో 1000 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా కౌమార దశ రాలేదని అర్థం. ఉతాహో నామ మాత్రం వై సువర్ణస్థీవినో భవత్ కథం వా కాంచనస్థీవి తతిచ్ఛామి వేదితుం. వాడికి సువర్ణస్థీవి పేరు కేవలం నామ మాత్రమేనా, లేక నిజంగా వాడు కాంచనస్థీవియేనా? ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ద్వాపర యుగం కాదు, అంతకుముందు కృతయుగం అయ్యుండొచ్చు బహుశా. ఎందుకంటే ఈయన చెప్పేవన్నీ పాత కథలు కదా. ఎక్కడో రాముడు కథ నుంచి కూడా చెప్పాడు, షోడశరాజుల కథల్లో నిన్న. కాబట్టి ఏ యుగమో చెప్పలేము. ద్వాపర యుగం అయితే కాదు, ఇంతకుముందు నేను చెప్పింది కరెక్ట్ కాదు. అంతకుముందే త్రేతాయుగమో లేక కృతయుగమో ఉంటుంది. శ్రీకృష్ణ ఉవాచ అత్ర తే వర్ణయిష్యామి యథావృత్తం జనేశ్వర నారద పర్వతైశ్చైవ ఋషి లోకసత్తమ. కృష్ణుడు చెప్తున్నాడు ధర్మరాజుకి ఆ ప్రశ్నకి సమాధానంగా. రాజా, జరిగిందంతా చెప్తానయ్యా. నారదుడు పర్వతుడు అని 2 మహర్షులు ఉన్నారు. ఇద్దరు కూడా చాలా ఉత్తమ ఋషులు. వాళ్ళు మాతులో భాగినేయశ్చ దేవలోకాది భాగతవు విహత్తు కామో సంప్రీత్యా మనుషేషు పురా విభో. వాళ్ళిద్దరూ కూడా మేనమామ మేనల్లుళ్ళు. మానవ లోకంలో సంతోషంతో విహరిద్దామని ఇద్దరు దేవలోకం నుండి అక్కడికి వచ్చారు. హవి పవిత్ర భోజ్యేన దేవ భోజ్యేన చైవ హి నారదో మాతులశ్చైవ భాగినేయశ్చ పర్వతః. హవిస్సుతో పవిత్రమైన భోజనంతో, దేవభోజ్యమైన నేతితోటి మామ అల్లుళ్ళు అంటే నారద పర్వతులు ఇద్దరు కూడాను వచ్చారు. తావు బోవు తపసోపేత అవనీతలచారిణౌ భుంజానౌ మానుషాన్ భోగాన్ యథావత్ పర్యధావతం. తపస్సులైన వారిద్దరు కూడా భూమిపైన సంచరిస్తూ మానవ భోగాల్ని అనుభవిస్తూ యథేచ్ఛగా విహరిస్తున్నారు.
ప్రీతిమంతో ముదాయుక్తో సమయం చైవ చక్రతు యో భవేద్ధృతి సంకల్ప శుభో వా యది వా శుభ అన్యోన్యస్య స ఆఖ్యేయ వృషోషేపో వ్యధా భవేత్. అంజమ్మా ఆ మండపానికి ఒక్కదానికి కట్టించమ్మా చాలు, ఇవి పచ్చగానే ఉన్నాయి ఆకులు, సరేనా? అంజమ్మా మండపానికి ఒక్కదానికి కట్టించు 4 ఆకులు తోరణంలాగా ఎదురు. అదే వీటికి అక్కర్లే, ఇవి పచ్చగానే ఉన్నాయి, ఎందుకంటే ఎండే రాలేదు మొన్నటి నుంచి కూడా, కట్టినప్పటి నుంచి. ఒక్కదానికి కట్టించు, పాపం ఒక్కడే కష్టపడుతున్నాడు, ఒక్కదానికి కట్టిస్తే చాలు. అదే 10ంటికి మొదలై 12ంటికి అయిపోతుంది. ఆ తర్వాతనే 12ంటికి హారతి ఇద్దాం, మధ్యాహ్న హారతి, సరేనా? వారిద్దరు కూడా ఎంతో సంతోషంతో ప్రీతిమంతౌ ముదాయుక్తౌ సమయం చైవ చక్రతు యో భవేద్ధృతి సంకల్ప శుభో వా యది వా శుభ అన్యోన్యస్య స ఆఖ్యేయ నృషో శాపో వ్యధా భవేత్. ఒక నియమం చేసుకున్నారు వాళ్ళు. ఏమిటయ్యా అదంటే, శుభమైన మనసులో కలిగిన సంకల్పాన్ని ఒకరు తెలుసుకోవాలి. అలా పంచుకోకపోతే శాపం అనుభవించాలి. తౌ తథేత ప్రతిజ్ఞాయ మహర్షి లోకపూజితౌ సృంజయం స్వేచ్ఛమఖేత రాజానమిదమూచుతు. లోక పూజితులైన ఆ మహర్షులు ఇద్దరు కూడాను ప్రతిజ్ఞ కూడా చేసుకున్నారు. అలాగేనా శ్వేతుని పుత్రుడే సృంజేయుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, ఆవాం భవతి వత్సావ కించిత్ కాలం హితాయతే యథావత్ పృథివీపాల అవయో ప్రగుణీభవ. మేమిద్దరం కూడా మీ మేలు కోసం మీ ఇంట్లో కొంతకాలం ఉండదలిచావయ్యా మహారాజా, దానికి తగినట్టుగా మాకు నువ్వు అనుకూలుడు కావాలి అన్నారు. తదేత కృత్వా రాజాతో సత్పుచ్చోపచార తదా కదాచిత్తా రాజా మహాత్మనో తపోధనో అబ్రవీత్ పరమ ప్రీత సుతీయం వరవర్ణిని ఏకైవ మమ కన్యేష యువాం పరిచరిష్యసి దర్శనీయానవజ్జాంగీ శీలవృత్త సమాహిత సుకుమారి కుమారీ చ పద్మకింజల్క సుప్రభ. రాజు అలాగేనన్నాడు, వాళ్ళని సత్కరించి సేవిస్తున్నాడు. ఒకనాడు ఈ తపోధనులతో రాజు ప్రీతితో అన్నాడు, తన కూతుర్ని చూపించి, ఈమె నాకు ఒక్కతే పుత్రిక, ఈమె మీకు పరిచర్యలు చేస్తుంది, పేరు సుకుమారి, ఈమె పేరు. పరమం సౌమ్యమిచ్చుక్తం తాభ్యాం రాజాసి సతాం కన్యే విప్రా ఉపచర దేవవత్ పితృవచ్చ. చాలా బాగుందన్నారు ఇద్దరు చారు. రాజు ఆమెను, అమ్మా ఈ బ్రాహ్మణులిద్దరినీ కూడా దేవతల్లాగా తండ్రిలాగా సేవించు అని శాసించాడు. సాధు కన్యా తథేచ్చుక్వాపితరం ధర్మచారిణి యథా నిదేశం రాజ్ఞస్థౌ సకృత్యోపచార ధర్మాచరణం చేసి ఆ కన్య తండ్రితో అలాగేని ఆయన ఆజ్ఞను అనుసరించి వారిని సత్కరిస్తూ సేవలు చేస్తూ ఉన్నది. తస్యాస్తేనోపచారణ రూపేణ ప్రతిమేన చ నారదం హృచ్చేస్తూర్ణం సహసైవ్యాభ్యపద్యత. ఆమె చేసే ఉపచారాల చేత, ఆమె అందం చేత వెంటనే నారదుని మన్మధుడు ఆదేశించాడు. వవృద్ధేహి తత్తస్తస్య హృది కామో మహాత్మన యథా శుక్లస్య భక్షస్య ప్రవృత్తో చంద్రమాః శనై. నారదుడి మనసులో మెల్లగా కామం పెరగటం మొదలుపెట్టింది. ఆ మన్మధుడు ఆవేశించేటప్పటికి నచతన్ భాగినేయం పర్వతాయ మహాత్మనే శశంస హృచ్చయం తీవ్రం వ్రీడమానః సధర్మవిత్. ధర్మవిధుడైన నారదుడు తన తీవ్ర కామానికి సిగ్గుపడుతూ మేనల్లుడికి సంగతి చెప్పలే. తపసా చాంగితశ్చైవ పర్వతోధ బుభూదతాం
కామరత్నం నారదం క్రుద్ధ శశాపైనం తతో భృశం. కానీ పర్వతుడు తన తపశ్శక్తితో, నారదుడి చేష్టలతో నారదుడు కామార్తుడయ్యాడని తెలుసుకున్నాడు. కోపంతో నారదుడిని శపించాడు. కృత్వా సమయమవ్యగ్రహ భవాన్ వై సహితో మయా యో భవే ధృతి సంకల్ప శుభో వా యది వా శుభ అన్యోన్యస్య స ఆఖ్యేయ ఇది తద్వై నృషా కృత భవతా వచనం బ్రహ్మన్ తస్మదేశ సేపామ్యం. శుభమైన అశుభమైన మనసులో ఏ సంకల్పం కలిపినా ఒకరితో ఒకరు చెప్పుకుందామని నాతో ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఆ మాట తప్పావు, అంచేత నిన్ను శపిస్తున్నాను అన్నాడు మేనల్లుడు నారదుణ్ణి. నహి కామం ప్రవర్తంతం భవానాచష్టమే పురా సుకుమార్యాం కుమార్యంతే తస్మాదేశ శపామ్యం. ఆ సుకుమారి మీద, రాజకుమార్తె మీద నీలో కలిగిన కామభావం గురించి నాకు ముందుగా చెప్పలేదు నువ్వు, అంచేత ఇదిగో నిన్ను శపిస్తున్నాను. బ్రహ్మచారి గురు యస్మాత్ తపస్వి బ్రాహ్మణశ్చ సన్ అకార్షి సమయభ్రంశం నా అవాభ్య కృతోమిద శప్సే తస్మాత్ సంక్రుద్ధ భవంతం తన్ నిబోధమే. బ్రహ్మచారివి, పెద్దవాడివి, తపస్వివి, బ్రాహ్మణుడు అయి కూడా మనం చేసుకున్న ప్రతిజ్ఞను భంగపరిచావు, అంచేత నాకు చాలా కోపం వచ్చింది, ఇదిగో నిన్ను శపిస్తున్నాను. సుకుమారి చే భార్య భవిష్యత్ నచంత్యా వానరంత్యైవ తే రూపం వివాహాత్ ప్రభృతి ప్రభో సంరక్షంతి వరా నరాశ్చయాన్యే స్వరూపేణ వినాకృతం స తద్వాక్యంతు విజ్ఞాయ నార్ధపరతం తథా అసత్పత్తమపి క్రోధాత్ భాగినేయం స మాతులః తపసా బ్రహ్మచర్యేన సత్యేన చ ధర్మేణ చ యుక్తోపి నిత్యధర్మస్య న వై స్వర్గమవాప్స్యసి. తౌ తు శస్త్వా భృశం క్రుద్ధో పరస్పరమర్శనం ప్రతిజగ్మతురన్యోన్యం క్రుద్ధాని వేగజోత్తమౌ పర్వతః పృథ్వీం కృత్స్నాం విచచార మహామతి పూజ్యమానో యథా న్యాయం తేజసా స్వేన భారత అధ తామల భక్తాన్యా నారద సృంజయాత్మయం ధర్మేణ ప్రవరః సుకుమారీ మనిందితాం సాధు కన్యాయధాసాపన్నార్థం తం దర్శః పాణిగ్రహణ మంత్రాణం నియోగాదేవ నారదం సుకుమారీ చ దేవర్షిం వారణ ప్రతిమాన్నం నైవావమన్యత తదా ప్రీతిముచ్చేత్రువచభవత్. సుకుమారిని భార్య అవుతుంది, సందేహం లేదు. వివాహం అయినప్పటి నుంచి మాత్రం నీ కోతి రూపం వస్తుంది. స్వరూపం మారిపోయిన నేను చూసి మానవులంతా హేళన చేస్తారు. ఆ మాట విన్న నారదుడు మేనలుడైన పర్వతుని కూడా శపించాడు. తపస్సు, బ్రహ్మచర్యం, సత్యం, ఇంద్రియ నిగ్రహం అనే గుణాలుండి నిత్య ధర్ముడు అయినా కూడా నువ్వు స్వర్గాన్ని మాత్రం పొందలేవు. అలా వాళ్ళిద్దరూ కూడా క్రోధంతో ఒకరినొకరు శపించుకొని కోపించిన ఏనుగులాగా తలొక దారి వెళ్ళిపోయారు. మహామతి అయిన పర్వతుడు తన తేజస్సు చేత యథోచితంగా గౌరవింపబడుతూ భూమి అంతా సంచరిస్తున్నాడు. విప్రోత్తరమైన నారదుడు సృంజయుని కుమార్తెను, ఆ సుకుమారిని ధర్మపూర్వకంగా వివాహం చేసుకున్నాడు. ఆ కన్య శాపాన్ని అనుసరించి కోతి రూపం గల నారదుని చూసింది. పాణిగ్రహణ మంత్రాల నియమం వల్ల నారదుని చూసింది. కోతి ముఖం గలవాడైనా సుకుమారి అతన్ని అవమానించలేదు, ప్రీతితోనే ఉంది. ఉపదస్తే చ భర్తార నచాన్యం మనపాప్యగా దేవం మునిం వా యక్షం వా పతిత్వే పతివత్సల. భర్తను చక్కగా సేవించుకుంటుంది. మరొకని మనసులో కూడా భావించలేదు ఆమె. దేవుడో మునో యక్షుడో ఎవరైతే ఏమిటి, నాకు భర్త అయ్యాడు అంటూ తన భర్త మీదనే ప్రేమ నింపుకున్నది. తతః కదాచిత్ భగవాన్ పర్వతో అనుచర్చార వరం విరహితం కించిత్ తత్రాపశ్యచ్చ నారదం తతో అభివాజ్య ప్రోవాచనార్థం పర్వతస్థా భవాత్ ప్రసాదం కృతా స్వర్గాదేశే మే ప్రభో తమువాచ తతో దృష్ట్వా పర్వతం నారదస్తథా కృతాంజలిముపాసీనాం దీనం దీనతరః స్వయం త్వయాహం ప్రథమం సప్తః వానరస్త్వం భవిష్యతి ఇత్యుక్తేన మయా పశ్చాత్ సప్తస్త్వమపి వత్సరాత్ అజ్జ ప్రభృతి వైవాసం స్వర్గేన అవాప్స్యపీతః తవనైతద్ధి విసదృశం పుత్రస్థానే హి మే భవాన్ వ్యవర్తేయేతాం తౌ శాపౌ అన్యోన్యేన తదా ముని శ్రీ సమృద్ధం తదా దృష్ట్వా నారదం దేవరూపిణిం సుకుమారీ ప్రతుద్రావ పరపత్యభిశంకయా. ఆ తర్వాత ఒకనొకప్పుడు పర్వతుడు అక్కడికి తిరుగుతూ ఒక వనంలోకి వెళ్ళి అక్కడ నారదుని చూశాడు. పర్వతుడు అలా చూసి నమస్కరించి నేను స్వర్గానికి పోవడానికి అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు నారదుడు అన్నాడు,
నువ్వు వానరుడు ఒకమని ముందు నీవు నన్ను శపించావు, తర్వాతనే మాత్సర్యంతో నేను ఇప్పటి నుండి నువ్వు స్వర్గం వెళ్ళలేవు అని శపించాను. నీకిది తగనిది కాదులే, నువ్వు నాకు పుత్రుడి వంటవాడు అన్నాడు. అప్పుడు ఆ ఇద్దరు మునులు కూడా ఒకరి శాపాలను ఒకరు పరిగ్రహించుకున్నారు, అంటే వాపసు తీసుకున్నారు. చక్కని శోభతో దేవరూపంతో నిలిచిన నారదుడిని చూసి పరపురుషుడు అనుకుని సుకుమారు పరిగెత్తిపోయింది. తాం పర్వతస్థతో దృష్ట్యా ప్రద్రవంతీం అనిందితాం అబ్రవీత్తో వర్తేశాన్ ఆత్రకార్య విచారణం. అలా పరిగెత్తిపోతున్న సుకుమారుని చూసి పర్వతుడు, ఇతను నీ భర్తే అమ్మ, విచారించవలసిన పని లేదు. ఋషి పరమధర్మాత్మా నారదో భగవాన్ ప్రభు తవైవాభేజ్య హృదయ మాతే భూతత్ర సందేహ. ఇతను మహర్షి పరమధర్మాత్ముడు, నువ్వు ఇతని మనసు విరవకు, సంశయించవద్దు అన్నాడు ఆయన. సామనీతా బహుతం పర్వతేన మహాత్మన శాపదోషంచ తం వర్తు శ్రుత్వా ప్రకృతిమాగత పర్వతోతయో స్వర్గం నారదోభ్యగమగృహాన్. ఇలా పర్వతుడు ఎన్నో విధాలు బతిమలాడాడు. భర్త శాపదోషం విని చివరికి ఆమె ప్రసన్నురాలైంది. పర్వతుడు స్వర్గానికి వెళ్ళాడు, నారదుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. వాసుదేవ ప్రత్యక్షకర్త సర్వస్య నారదో భగవాన్ ఋషి ఏష వక్షతి తే పృష్ట యథావృత నరోత్తమ. ఇదంతా కూడా కృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పి దీనికి అంతటికీ ప్రత్యక్షకర్త దేవర్షి అయిన నారదుడే, నువ్వు అడిగితే అతడే నీకు జరిగిందంతా చెప్తాడు రాజా అన్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని నారద పర్వతోపాఖ్యానే 3ోధ్యాయ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.